తర్వాత శాసనసభ ప్రాంగణంలో నాది మొదటిసారి. సిరికొండ మధుసూదనాచారి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, నాతో పాటు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కౌన్సిల్ సభ్యులైనటువంటి రమణ గారు, గౌరవనీయులు సహచర శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారు. ఈ మధ్య కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తా ఉన్నారు. బహుశా గతంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇటువంటి హాహాకారాలు చేసినటువంటి సందర్భాలు లేవు. దీనికి కారణం హైడ్రా. ఈ హైడ్రా యొక్క రూపశిల్పి, కర్త, కర్మ, క్రియ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. పూర్తిగా ఆయన కనుసన్నల్లో హైడ్రా పనిచేస్తా ఉన్నది. అయితే హైడ్రా లాంటి సంస్థ సుందరీకరణ లాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు 10 మాసాల కాలంలో ఆయన పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలైనాయి, ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజలకు విశ్వాసం కలగాలి, మంచి చేస్తారనేటువంటి నమ్మకం కలగాలి, వాళ్ళ జీవితాల్లో మంచి జరుగుతుందనేటువంటి భావన రావాలి, వారి సమ్మతితో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. మరి ఈ 10 మాసాల కాలంలో ప్రతిదీ అటకెక్కింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రభుత్వం పడకేసినట్టున్నది. రుణమాఫీ 15 ఆగస్టు వరకు అయిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడిండు. ఇక ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయంలో మనం అందరం చూసినాం. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పవిత్ర దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు. ఈరోజు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 40,000 కోట్ల రూపాయలని ముందన్నారు, 30,000 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పట్టుమని 10,000 కోట్లు కాస్త అటు ఇటుగా చెల్లించారు. అంటే చెప్పే మాటలకు చేసే పనులకు ఎలాంటి పొంతన కనబడతలేదు. ఒకవైపు రుణమాఫీ ఈ రకంగా ఉంటే, మరోవైపు రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఎకరాకు ప్రతి పంటకు 5,000 రూపాయలు ఇస్తే, మాకు అవకాశం కలిగించండి, మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ జూన్లో ఈ పంట కాలం మొదలైంది. ఈరోజు మనం సెప్టెంబర్, రేపు ఎల్లుండి నుండి అక్టోబర్లోకి పోతా ఉన్నాం. అంటే ఈ పంట కాలం అయిపోయినా దాని ఊసేలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. 4,000 పెన్షన్లు, 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ. దవాఖానాల పరిస్థితి దయనీయంగా, ఎంత దయనీయంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. మందులు లేక రకరకాల అవస్థలతోని పేద రోగులు బాధలు పడుతూ ఉన్నారు. తులం బంగారం తుస్సుమన్నది, గురుకులాల్లో క్వాలిటీ మెస్సు లేదు, బస్సు తప్ప అన్ని మిస్సే. ఇది 10 మాసాల కాలంలో. ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది ఈ పథకాలు అటకెక్కుతున్నటువంటి తీరును చూస్తే అర్థమవుతా ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో 1,50,000 కోట్ల రూపాయలతో, మొదలు 40,000 అన్నారు, రకరకాలుగా పెంచలు, ఫైనల్ గా 1,50,000 రూపాయలు అన్నారు, 1,50,000 కోట్ల రూపాయలు అన్నారు. థేమ్స్ నదిని మరిపిస్తామన్నారు. ఇవన్నీ అంటే ఈ జరుగుతున్నటువంటి పరంపర, పథకాలు అమలు కావు, బ్రహ్మాండమైనటువంటి హామీలు ఇస్తారు. ఈ ముఖ్యమంత్రి గారి పాలన 100%
ప్రజాస్వామ్యంలో ప్రజలు సంతృప్తంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అనేటువంటి పాలనను చూసినా కానీ ఒక షాడిస్టు పాలన. ప్రజలు ఎంత బాధపడితే ఈ స్కీములన్నిటితో కూడా బాధపడతా ఉన్నారు ప్రజలు. మళ్ళీ అది సరిపోదన్నట్టు ఈ కొత్త బాధను హైడ్రా పేరిట, మోసీ ప్రక్షాళన పేరిట ప్రజల్ని రోడ్డున పడేసేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. తెలంగాణలో ఒక సామెత ఉంటది, ఉట్టి ఎత్తెగురలేని అయ్యాట స్వర్గానికి అందుకుంటా అనేటువంటి మాట ఇచ్చినట్టు ఈయన పాలన అంతా కూడా అదే రకంగా ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ, దాంతోపాటు కోర్టు కూడా, హైకోర్టు ఈ చర్యను ఆక్షేపిస్తా ఉన్నది. కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని కూడా డిమాలిష్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంటా ఉన్నది. అదే రకంగా డే లైట్ లో సండేస్ ఏదో ఒక రకంగా హైకోర్టు కామెంట్ చూస్తే దొంగలాగా ఇటువంటి పని చేస్తా ఉన్నారు, ఆదివారాలు ఇటువంటి పని చేయడం ఏంటని ప్రశ్నిస్తా ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఆయన ఒంటెత్తు పోకడకు నిదర్శనం. ఇందాక నేను మనవి చేసినట్టు అన్ని పార్టీలతో పాటు సిపిఐ వారి మిత్రపక్షం కూనవనేని సాంబశివరావు గారు కూడా చాలా స్పష్టంగా ఇది దారి తెన్ను లేని ప్రభుత్వం, దారి తెన్ను లేని విధానాలతో కొనసాగుతా ఉన్నది, మేము మిత్రపక్షం కావచ్చు కానీ ఇటువంటి చర్యలు మాత్రం గర్హిస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడారు. ఇవన్నీ అంటే ప్రభుత్వ నిర్వాకానికి నిదర్శనం. ఒకవైపు పరిపాలన ఆ రకంగా ఉంది, ముఖ్యమంత్రి పనితీరు ఈ రకంగా ఉంది, కానీ కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ ఇమేజ్ ని ఏ స్థాయికి పెంచిండు, తెలంగాణను ఏ స్థాయికి తీసుకుపోయిండు. ఆయనను మీరు ఒక చక్కటి పాలన అందించినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతుందంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాల కంటే గొప్పగా చేసినప్పుడు. ఆయనను కామెంట్ చేయడం ద్వారా మీ రాజకీయ పబ్బం గడుపుతాం అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఇక ఇందిరమ్మ రాజ్యం, దీని విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా మంది ఈ తరం మరి 1976 అంటే దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు గడిచింది. ఆ రోజు ఇందిరమ్మ పాలన ఏ రకంగా ఉండే అనేది ఈ రోజు ఉన్నటువంటి చాలా మందికి తెలియదు. 1976లో ఇందిరమ్మ పాలనలో ఢిల్లీ మహానగరంలో టర్క్మన్ గేట్ అనేటువంటి ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియా మొత్తాన్ని బుల్డోజర్లతో కూలగొట్టి అడ్డొచ్చినటువంటి 10 మంది మీద బుల్డోజర్లు ఎక్కించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అతి హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య మాకు అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పింది ఈ రాజ్యాన్ని చూపించడానికేనా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం పనిచేసేటువంటి సంస్థ కాబట్టి, పార్టీ కాబట్టి, నాయకుడు కాబట్టి ఇక్కడి ప్రజలకు ఏది జరిగినా, ప్రజా వ్యతిరేకత ఏదున్నా అడ్డుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా సాక్షి. 2008 సంవత్సరంలో భీమ్రావు గాడ హైదరాబాద్ నగరంలో మీరందరూ కూడా చూసిండ్రు, మీరందరూ కూడా విన్నారు. అతి కిరాతకంగా ఆ కాలనీ మొత్తాన్ని డిమాలిష్ చేసి పేద ప్రజల్ని రోడ్డు మీద విసిరేసి ఎక్కడ దిక్కున్నదో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో 2008లో సాగింది. అంటే ఇవన్నీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే అటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది. అసలు జీవితంలో ఎవరికైనా మనం కావచ్చు, ఎంత గొప్పగా ఉన్నవాళ్ళు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, పేదలు కావచ్చు, సొంతింటి కళ అనేది ఒక ఆశ.
జీవితంలో నాదైన నా సొంత ఇల్లు ఉండాలని జీవితాంతం కూడబెట్టుకుని రకరకాలుగా నిన్న మేము పర్యటించినటువంటి సందర్భంలో ఇద్దరు ముగ్గురు చెప్పినటువంటి మాటలు వింటే ఒక రిటైర్డ్ ఉద్యోగి తన పెన్షన్ రూపమైన రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కొడుక్కిస్తే పాపం ఆ కొడుకు కొంత బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాడు. ఇలా దానికి మార్కింగ్ చేశాను. మిలిటరీలో పనిచేసినటువంటి ఒక యువ సోదరుడు తను ఆ దేశ రక్షణ సందర్భంగా కూడబెట్టుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కొనుక్కున్నాడు. ఇవాళ ఆయన థ్రెట్ లో ఉన్నాడు. ఒక ఆడబిడ్డ నిండు గర్భిణి, బహుశా ఎప్పుడు ప్రసూతి అవుతుందో తెలియనటువంటి అంత క్లోజ్ గా డెలివరీకి దగ్గర ఉన్నది. ఆమె అంటున్నది, నెల రోజులుగా నా కంటి మీద కునుకు లేదు, చాలా భయంలో బతుకుతాను అని. అంటే ఏమాత్రం మానవత్వం ఉన్నా, ఇంగితం ఉన్నా ఇటువంటి హేయమైనటువంటి చర్య ప్రభుత్వం చేయకూడదు. ఆ చర్య ఈరోజు కొనసాగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే, అనుమతులు ఇచ్చింది అధికారులే, రకరకాల పన్నులు కట్టించుకున్నది ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు తప్పుపడుతున్నది ప్రభుత్వమే. ఎవరిని శిక్షించాలి, ఎవరిని బాధ్యులను చేయాలి? కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరినైతే శిక్షించాలో వాళ్ళ మీద చర్యలు లేకుండా జీవితం మొత్తం ఒక తపనతో ఇల్లు కట్టుకున్నటువంటి పేదల మీద, మధ్యతరగతి మీద మాత్రం ఈ అమానుషాన్ని మేము సీరియస్ గా ఖండిస్తా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఈ 10 మాసాల కాలంలో ముఖ్యమంత్రి పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక ఇష్యూ నుంచి ఇంకొక ఇష్యూ వరకు జంప్ అవుతానట్టు కనబడతా ఉన్నది, షిఫ్ట్ అవుతానట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఫెయిల్ అయిందని హైడ్రా, రేపు హైడ్రా ఫెయిల్ అయిందని మూసి, ఇది ఫెయిల్ అవుతుందని ఆల్రెడీ ఇంకో అంశం కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు, అది 4th సిటీ. ఈ కప్పదాటుడు ప్రయత్నాలు చివరికి వెలసి ప్రజల్ని ఒక రకమైనటువంటి హింసకు లోన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలకు సమస్యలు ఉంటాయి. దయచేసి నేను రీట్రేట్ చేస్తున్నా ఈ పాయింట్. ప్రజలకు సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వమే సమస్య అయితే చెప్పడానికి దిక్కేవారు ఉంటారు. ఊర్లలో సామెత ఉంటుంది, తల్లే దయ్యం అయితే ఇక బిడ్డ బతుకు ఏమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నాం, ఇటువంటి దుర్మార్గపు చర్యల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ మహానగరానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించకండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా ఒకటే మాట, నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు, మొత్తం మీడియాలో కూడా ప్రసారం చేయడం జరిగింది. ఏది డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నదని. దౌర్భాగ్యమండి, చదువుకున్న మంత్రి ఆయన పట్ల కొద్దిగా సదుప్రాయం ఉండే, కాస్త ఉన్న మంత్రి వర్గాల్లో కాస్త చదువుకున్న ఆయన ఆలోచన తత్పరుడని. ఇంతగా దిగజారి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం అనేది ఆక్షేపణీయం. ప్రజల్ని, పేదల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. మా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, వారు కూడా అన్ని వీడియోస్ చూసి ఉంటారు. మీరు అధికారులనే ఉన్నారు కదా, ఒక్కసారి మీరు మీ ఇంటెలిజెన్స్ అధికారులను పంపించి వారు ఎవరు, పైసలు తీసుకున్నారా, నిజంగా బాధితులేనా, ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడినరా లేకపోతే స్వతహాగా మాట్లాడినరా అది తేల్చండి. మీరేమో ప్రతిపక్షంలో లేరు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని మాట్లాడినరండి, విపరీతంగా మాట్లాడించు.
చాలా మంది దూరలు అన్నారు, గడీలు అన్నారు, అవినీతి అన్నారు, మరకలు అన్నారు, చాలా మాట్లాడారు. అవన్నీ మీరు పైసలు ఇచ్చి మాట్లాడిచ్చిండ్రా? మరి అధికారం ఉన్నప్పుడు ఈ రకమైన పరిస్థితులకి మీరు దిగజారినప్పుడు ఖచ్చితంగా ప్రజల ఆవేశం పెళ్ళుకి మాట్లాడితే డబ్బులు ఇచ్చి మాట్లాడడం అనేది ఈ రకంగా అవహేళన మాట్లాడడం ఇది సరి అయింది కాదు. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, వీరిని పంపిస్తున్నాం అని చెప్పని అంటున్నారు. ఆడవారి జీవిత విధానం ముడిపడి ఉంది. ఇంతకుముందు మా చారి గారు చెప్పినారు, ఎన్నో సంవత్సరాలుగా వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు అంటే ఇల్లే కాదండి, ఆడ ఇల్లే కాదు, పైన చిన్న రూమ్ వేసుకున్నారు, పైన ఇల్లు, కింద షాపు, మెకానిక్లు ఉన్నారు, కిరాణా కొట్టుదారులు ఉన్నారు, రకరకాల జీవిత విధానం. కొన్ని చోట్ల ముస్లింస్ అంతా ఉన్నారు, కొన్ని చోట్ల వేరే వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ తీసుకెళ్లి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే వాళ్ళ బతుకులు ఎట్లా కావాలి? నేననేది ఏంటంటే, ఇంతకాలం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు కాక ఉపేక్షించి అనుమతులు ఇచ్చి వారి జీవిత విధానము, జీవన విధానము అక్కడ ముడిపడి ఉన్నదాన్ని ఇవాళ చేయడం అనేది ఎంత మేరకు సరి అయింది అనేది. నేనేమంటున్నా, ఏమైనా చెరువులు కానీ, వాగులు కానీ, వంకలు కానీ, ఎఫ్టీలు కానీ ఇప్పుడు ఉన్న వాటికి పరిధులు పెట్టుకోండి, ఫెన్సింగ్ చేయండి, ఎంత ఆక్రమించారో చూడండి, దానికి మరి ఆ ప్రత్యామ్నాయ మార్గాల గురించి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, సమయం ఇవ్వండి, బ్రతుకు తెరుక్కో మార్గం చూపించండి. తర్వాత క్రమంలో ఫేస్ వైజ్ గా చూడాలి. నీకంత నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే అరే ఉన్న 6 గ్యారెంటీలు చేయాల్సిన పనులన్నిటినీ పక్కకు పెట్టి ఈ ఒక విధ్వంస కార్యక్రమం, ఎవరైనా అవకాశం వచ్చినప్పుడు ఆ శుభకార్యాలు మొదలు పెడతారు కానీ ఈ కూల్చే కార్యక్రమాలు, కుటుంబాలని విధ్వంసం చేసే కార్యక్రమాలు, వాళ్ళ హృదయాలు బద్దలయ్యే కార్యక్రమాలు, ఇంత అమ్మలా బూతులు ఇవాళ మేము తిట్టే అవసరం లేకుండా పోయింది. ఇలా ఆయన ఆవేశంతో మమ్మల్ని తిడతాడు కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఇట్లా తిట్టడం సరైందని అని మేధావులు, ప్రజలు కూడా చాలా మంది విమర్శిస్తారు. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారు అని. కానీ మాకంటే 100 రెట్లు 1000 రెట్లు రేవంత్ రెడ్డి కంటే 1000 రెట్లు ఇలా ప్రజలు తిడుతున్న విధానాన్ని, మీ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఏ రకంగా ఎగ్గొడుతున్నారో వాళ్ళ ఆవేదన ఇవాళ ప్రజల్లో పెళ్ళుపుకుతుంది. వారి ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఈ కట్టలు తెచ్చుకునే ఆవేశానికి మీ చర్యలు, మీ నిర్ణయాలు మీరే బాధ్యులు తప్ప ఇది పక్కదారి పట్టించడానికి మళ్ళా మమ్మల్ని ఈయన బూచిగా చూపించడానికి చేసే ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులు రమణ గారిని మాట్లాడారు. అందరికి నమస్కారం. గత 2 నెలలుగా హైడ్రా సంబంధించినటువంటి పనులను చూసినప్పుడు మొదట్లో కొంత మేరకు ప్రజలలో ఒక సానుకూల వాతావరణం ఉండే. రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి అంశాలు కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకొచ్చిందనేటువంటి భావన ఉంటే, హైడ్రా ముసుగులో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరు మీద కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కొరకు చేస్తున్న పథకంగా నేడు స్పష్టంగా కనబడుతున్నది. మొదట్లో ఎన్కన్వెన్షన్ అక్కినేని నాగార్జున సంబంధించింది, అది చెరువులో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి కొట్టేసినప్పుడు పెద్దవాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుంది అనేటువంటి భావన ఉండే. కానీ ఇవాళ పేదల గుండెల్లో గుణపాలు దించుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. మూసీ సుందరీకరణ పేరు మీద ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పని, వ్యాపారం అవుతుందని, పర్యాటక కేంద్రం అవుతుందని చెప్పని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో ఉండేటువంటి లోపాయికారి వ్యవహారాలు ప్రపంచ బ్యాంకుకు తొత్తుగా మారే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కనబడుతున్నది. వెంటనే తక్షణమే హైడ్రా పనులను నిలిపివేయండి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ 2-3 నెలలు జరిగినటువంటి రాష్ట్రంలో చెరువుల కబ్జా పేరు మీద కానీ, నాలాల కబ్జా పేరు మీద కానీ, మూసీ సుందరీకరణ పేరు మీద కానీ, ఈ హైడ్రా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ ఇతరత్ర శాఖలన్నీ కూడా చేసినటువంటి పనులన్నీ కూడా అఖిలపక్ష సమావేశం ముందు పెట్టండి. ప్రజలను, పేదవాళ్లను ఒప్పించి మెప్పించి పనిచేయాలనే కానీ ప్రభుత్వం బాధ్యతగా ఉండాలనే కానీ ఇష్టానుసారంగా పనిచేస్తాంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చూస్తూ ఊరుకునే విషయం స్పష్టంగా కనబడుతున్నది. నిన్న ఎప్పుడైనా ఎక్కడైనా చూసినాం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ప్రభుత్వం దగ్గరికి అధికార పక్షం దగ్గరికి వచ్చి విన్నవించుకుంటారు. కానీ మొట్టమొదటిసారి ప్రతిపక్ష పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క బాధలు వెల్లబుచ్చుకొని మాకు మీరు అండగా ఉండండి అనేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పంటే ఈ ప్రభుత్వ 10 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన తీరు దర్శనం చెప్పి తెలియజేస్తున్నాం. ఆ పేదవాళ్ళ ఆస్తులు కాపాడని కొరకు, పేదవాళ్ళ ఆస్తులకు న్యాయంగా 2013 చట్టానికి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చిన తర్వాతనే ఆ సేకరణ చేయాలనే గాని ఆ చట్టాన్ని అతిక్రమిస్తుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ న్యాయ విభాగం వారికి అండగా ఉంటది. ఈ పేదవాళ్లకు న్యాయం చేసే విధంగా పెద్దల మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశంలో పత్రికా సమావేశంలో మేము చెప్పేది రాబోయేటువంటి శాసన మండలి సమావేశంలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన్ని ఉంటాం, పేదల పక్షాన్ని ఉంటాం. రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఇవాళ ఇందిరా పాలనలో ఇల్లు కట్టిస్తారని చెప్పని భావిస్తే ఇల్లు కూర్చే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు అనేటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అంటున్నారో అవి పూర్తిగా కూడా ఇంకా కానటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వెళ్తా అంటారో వాళ్ళు మాత్రమే వెళ్లే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు మాత్రం అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చిన తర్వాతనే వెళ్లే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వం సమగ్రమైనటువంటి సమాచారాన్ని అఖిలపక్ష సమావేశం ముందు పెట్టాలని చెప్పని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.